నరసరావుపేట పట్టణంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇవాళ టీడీపీకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అభ్యర్థులు చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేటకు గోపిరెడ్డి ఏం చేసింది లేదని, భూ కబ్జాలు, గంజాయి మాఫియా, జీటాక్స్ పేరుతో వేల కోట్లు సంపాదించారని అరవింద్ బాబు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుండి వైసీపీ దౌర్జన్యాల నుండి భయం వీడి ప్రజలు స్వచ్ఛందంగా కూటమికి పట్టం కడుతున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. జనం ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ కోడ్ రాకముందు భయంతో ఉన్నారో ఆ భయం అంతా కూడా పక్కకి తోసి ఇప్పుడు జనం అంతా కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా అటు ఓసీలు, బీసీలు, ముఖ్యంగా మైనారిటీస్, ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కేసులు పెడతారని లేకపోతే ఇంకోటని ఆ భయం అంతా తొలగిపోయింది. ఇప్పుడు నిజంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ విధంగా ఎలక్షన్ వదిలేసింది, ఏ విధంగా క్యాడర్ను వదిలేస్తే జరిగే ప్రమాదాలు ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి అర్థమవుతా ఉంది. పూర్తిగా వారు ఎలక్షన్ నుంచి పక్కకు తప్పుకున్నారు క్యాడర్ అంతా కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా మరి వైసీపీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు చాలా మంది మరి ఉమ్మడి పార్టీలోకి వలస రావడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీలో చేరి అందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. 5 ఏళ్లుగా అవినీతి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గాలను భరించడానికి వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీడియా వాళ్ళని భయపెట్టి మీ పార్టీలో చేర్చుకున్నావు. ఎవరైనా వైసీపీ నుంచి వస్తే టీడీపీలోకి వచ్చిన వాళ్ళు కూడా భయపడుతున్నావు వెనక్కి పోమని. ఇదంతా మంచి పద్ధతి కాదు. నీ మీద ఇష్టం లేక వీళ్ళందరూ మా పార్టీలో చేరుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 2019లో మీకు అవకాశం ఇచ్చారు. 2 సార్లు ఇచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇంక అవకాశం లేదు. రేపు రాబోయే ఎమ్మెల్యే మీ అరవింద్ బాబు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు. ప్రజల కొరకు, ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మరి ప్రజల్లో ఉన్నాము, మేము వారి కోసం మేము పనిచేస్తున్నాము. మరి మీడియా ద్వారా మేము తెలియజేసేది ఒకటే, రేపు రాబోయే ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నతోటి, మోడీ గారి దీవెనలతోటి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో